హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుంచి 1540 పోస్టులతోటి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడవచ్చు, వెబ్ నోట్ అని చెప్పేసి కనబడుతుంది. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు రిలీజ్ అయినటువంటి వెబ్ నోట్ ఇది. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటిది సో ఈ నెల 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ 15th వరకు మీరు ఆన్లైన్లో వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించినటువంటి పోస్టులు. వివిధ డిపార్ట్మెంట్లో మొత్తం మనకు 1540 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏ ఉద్యోగాలని చూద్దాం. సో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చూద్దాం. సో ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే సో ఏడబ్ల్యూ సివిల్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 302 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ కూడా ఇచ్చాడు. ప్రతి పోస్టుకు సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటి ఉంటాయి. అక్కడ కట్ ఆఫ్ డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు 1/7/2022 మీరు కట్ ఆఫ్ డేట్ కింద తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ కామన్గా మన శాలరీ కనుక చూసుకున్నట్లయితే 54,220 నుంచి స్టార్ట్ అయితే మనకు 1,13,000 వరకు అయితే ఉంది. సో 1,33,630 రూపాయలు అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకు ఫస్ట్ పోస్టుకు సంబంధించి 302 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ పోస్ట్ కనుక చూసినట్లయితే మనకు ఏడబ్ల్యూ సివిల్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్లో ఇక్కడ పిఆర్ అండ్ ఆర్డీ అదే మనకు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సో 211 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి కూడా మస్ట్ పాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీకు ఇవి ఉన్నా కూడా మీరు ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి కూడా 18 to 44 years అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఏడబ్ల్యూ సివిల్ ఇన్ ఎంఏ అండ్ యూడీ పిహెచ్ డిపార్ట్మెంట్లో 147 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మస్ట్ పాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా చూసి వీటికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ గురించి చూసినట్లయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా మనకు సివిల్ ఏడబ్ల్యూ సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు టీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మస్ట్ పాస్ ఏ గ్రాడ్యుయేట్ బీఈ ఆర్ బీటెక్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సివిల్ విభాగంలో మీరు బీటెక్ చేసినట్టు అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ అదొకటి అదర్ డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే ఏడబ్ల్యూ పోస్టులు అయితే మనకు ఐ అండ్ కేర్ డిపార్ట్మెంట్లో 704 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సివిల్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా మెకానికల్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్టు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినట్టు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇందులో వేరియస్ పోస్టులు ఉంటాయి కనుక దానికి సంబంధించి ఆ బీటెక్లో పర్టికులర్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 704 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక ఏడబ్ల్యూ మెకానికల్కి సంబంధించి ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో మరొక 3 వేకెన్సీస్ చూడవచ్చు. సో వీటికి బీఈ డిగ్రీ చేసినటువంటి మెకానికల్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th పోస్ట్ కనుక చూస్తే 145 వేకెన్సీస్. ఇది కూడా మనకు సివిల్ విభాగంలో ఏడబ్ల్యూ సివిల్ విభాగంలో టీఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. సో దీనికి కూడా బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అట్లా మీకు నెక్స్ట్ ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి దాంట్లో మరొక 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి కూడా సో మస్ట్ పాస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ మనకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నటువంటి పోస్టులు. టోటల్గా పోస్టులు కనుక చూసుకుంటే 1540 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సో ఈ నెల 15వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఫుల్ నోటిఫికేషన్ కూడా మనకు 15th రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు కావచ్చు, ఎగ్జామినేషన్ డేట్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఇది మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇక్కడ చూడవచ్చు 3/9/2022 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా ఈ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో ఇది మనకు రీసెంట్గా వచ్చినటువంటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ తోటి మన యాప్లో కొన్ని టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, కరెంట్ అఫేర్స్ సంబంధించి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.